అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. నేను డోన్లో న్యాయవాదిని. మీ అందరికి కూడా తెలుసు, గత 15/9న డోన్ సిఐ గారు నా పైన ఒక అక్రమ కేసు పెట్టినందువల్ల నేను అతన్ని చట్టపరంగా అతని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే నా డోన్ న్యాయవాదులు అలాగే కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరి సహకారంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కబద్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో న్యాయము నిజాయితీ ఉందని చెప్పేసి వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ గారికి, అయ్యా ఈ కేసులో సమగ్ర విచారణ రిపోర్ట్ నా దగ్గర తీసుకురావాలని చెప్పేసి ఎస్పీ గారిని సూచించడం జరిగింది. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేసినాడో తీసుకొని ఆయన రిపోర్ట్ను కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి కబద్రి గారి దగ్గరికి ఆయన వచ్చి ఆయన వివరణ ఇవ్వబోతున్నాడు. మరి ఈ లోపల మేము కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఎదురుగా కూడా డోన్ సిఐ అయినటువంటి ఇంతియాజ్ బాషా గారి మీద ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ ఫిర్యాదు వాళ్ళు స్వీకరించి ఖచ్చితంగా మేము నంబర్ ఇచ్చి అతని మీద విచారణ చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈలోపు మన న్యాయవాదులు అనేక బార్ల నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ డోన్ బార్ జనరల్ సెక్రటరీ మీద ఇట్లా ఒక అన్యాయమైన కేసు ఎఫ్ఐఆర్ చేయడం తప్పు, మేము వెంటనే కోర్టులను బాయ్కాట్ చేస్తాము, విధులను బహిష్కరిస్తామని చెప్పేసి చాలా సంతోషమైంది. అందరికీ కూడా నాకు మద్దతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్క న్యాయవాద కుటుంబ సభ్యునికి కూడా పేరున కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. అయితే మనము ఏదైతే జిల్లా జడ్జి గారు రేపు ఎస్పీ గారిని పిలిపించి నాకు న్యాయం చేస్తానని చెప్పారు, అలాగే మనం కూడా ఫర్దర్ స్టెప్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీ ఎదురు కూడా సిఐ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే డోన్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా నేను సోమవారం రోజు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. ఈ విధంగా స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాము. మనము ఒక్కొక్క బార్ వాళ్ళు ఒక్కొక్క నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయడం కన్నా నేను అందరినీ ప్రాధేయపడేది ఏమంటే నా న్యాయవాద కుటుంబ సభ్యులందరినీ కూడా అన్ని బార్ల నుంచి కూడా నాకు ఫోన్లు చేస్తున్నటువంటి బార్ సభ్యులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, సార్ ఒక్కొక్క బార్ ఒక్కొక్క రోజు చేస్తే మనకు బాగుంటుందేమో అని నాకు చాలామంది చెప్తున్నారు. కనుక ఈ మీడియా ద్వారా ఈ వాయిస్ రికార్డ్ ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, మనము ఈ జిల్లాలో అన్ని బార్ ప్రెసిడెంట్లతో ఇప్పటికే నేను సంప్రదించడం జరిగింది. ఇంకా ఎవరైనా సంప్రదించకుంటే ఒకరిద్దరితో వాళ్ళు కూడా సంప్రదించి నెక్స్ట్ మంగళవారం కానీ బుధవారం కానీ ఖచ్చితంగా మనము నాకు జరిగినటువంటి అన్యాయానికి కానీ లేదా భవిష్యత్తులో ఏ పోలీసు కూడా ఒక న్యాయవాదిని అక్రమంగా ఇరికించకుండా మరి అక్రమ కేసులు బనాయించకుండా ఒక కరెక్ట్ అయినటువంటి ప్రణాళికను మనము రూపొందించుకొని మంగళవారము బుధవారము వీలైతే సోమవారము బాయ్కాట్ చేద్దామనేది నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే నేను పేరున న్యాయవాదుల సోదరులందరూ కూడా తెలియజేసుకునేది ఏమంటే, నాకు జరిగిన అన్యాయానికి కానీ లేదా భవిష్యత్తులో గతంలో మనం చూసినటువంటి న్యాయవాదుల మీద కూడా మనం అనేక సార్లు ధర్నాలు లేకుంటే కనుక బాయ్కాట్లు చేస్తున్నాము. అయితే దీనివల్ల మనకు సరైనటువంటి రిజల్ట్ రావడం లేదు. మనం చూస్తూనే ఉన్నాము, నెలకు 2-3 లాయర్లను పోలీసులు అక్రమంగా ఇరికించడము లేదా భౌతిక దాడులు చేయడము, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడము, వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడం ఈ పోలీసులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మానుకోవడం లేదు. కనుక మనము ఈ బాయ్కాట్లు చేస్తూనే మనం ఒక ప్రణాళికను రచించుకోవాలి. ఆ ప్రణాళిక వచ్చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి మనమందరం కూడా ఈ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వము, తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈరోజు రాష్ట్రంలో బంపర్ మెజార్టీతో మనందరి సహకారంతో వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు. ఆల్రెడీ నేను లోకేష్ గారు పాదయాత్రకు డోన్కి వచ్చినప్పుడు కూడా ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మాకు ఈ రాష్ట్రంలో అడ్వకేట్ల మీద జరుగుతున్నటువంటి దాడులకు శాశ్వత పరిష్కారాని కోసం మాకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మీరు తీసుకురావాలి అని చెప్పేసి ఆ రోజు కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనుక ఎవరికి సంబంధించిన వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదా మనమందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మనం ఖచ్చితంగా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తేనే ఇప్పుడు జరిగినటువంటి అన్యాయాలకు కానీ రేపు జరగబోయే దాడులను కూడా మనం ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. కనుక ఈ ఆయుధాన్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ అనే ఒక ఆయుధాన్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్క న్యాయవాది కూడా తమ వంతు కృషి చేసి ఒక ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, అడ్వకేట్ డోన్ బార్ జనరల్ సెక్రటరీ.